నల్గొండ జిల్లా నకిరేకల్ క్యాంపు కార్యాలయంలో ఉగాది పండుగ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. కవి సమ్మేళనానికి కవులు, ఉపాధ్యాయులతో పాటు ప్రముఖ కవి రచయితలు గింజల నరసింహారెడ్డి, బెల్లి యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం కవులను, రచయితలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ నకిరేకల్ పట్టణంలో కవులను, రచయితలను ప్రోత్సహించడం కోసం స్థలం సేకరించి ప్రభుత్వ సహకారంతో వట్టికోట ఆళ్వార్ స్వామి పేరుతో భవనం నిర్మిస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో కవులు, రచయితలు, ఉపాధ్యాయులు, కళాకారులు, స్థానిక సంస్థలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మీ అందరికీ పేరు పేరున ఉగాది శుభాకాంక్షలతో మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ మనము ఒక సాహిత్య వేదికను ఏర్పాటు చేసుకున్నాం. దానికి అనుసంధానంగా ఒక లైబ్రరీని కూడా మనం ఆర్గనైజ్ చేసుకున్నామని చాలా రోజులుగా అంటాను. నేను బెల్లి ఆదేశాలకు చెప్తాను, 2 నుంచి 3 గుంటల స్థలాన్ని సేకరించి ఇచ్చేటువంటి బాధ్యత నాది. దాంట్లో బిల్డింగ్ కట్టించే బాధ్యత నాది. మీరు ఇక్కడ ఉండేటువంటి కవులు ఒక సెమినార్ ఒక 100-150 మందితో మనము పుస్తకావిష్కరణ సభలు కానీ ఇట్లాంటివి జరుపుకోవడానికి లైబ్రరీతో పాటు దాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. అవన్నీ నేను తప్పకుండా ఆర్గనైజ్ చేస్తాను. మీరు ఏ పేరుతో ఎట్లా దాన్ని మొదలు పెడతారో, ఒకనాడు చాలా మెదకు ఆ ప్రాంతంలో మంజీరా రచయితల సందర్భం, దాంట్లో వచ్చినటువంటి వాళ్ళు చాలామంది కవులు, కళాకారులు. అట్లనే నకిరేకల్లో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ రచయితల, కవుల సంబంధించినటువంటి వేదిక ఏదైతుందో ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా, ఈ రాష్ట్రానికి ఒక మార్గదర్శిగా ఉండేటువంటి పద్ధతుల్లో మీరు దాన్ని గొప్పగా తీర్చిదిద్దాలి. దానికి మా సహాయ సహకారాలన్నీ అందుతాయని చెప్పేసి ఈరోజు ఇక్కడికి వచ్చి